హాయ్ అండి అందరికీ. ఈరోజు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో ఆవాలు అలాగే మెంతులు కూడా వేద్దాము. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు అనేవి. ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. బాగా కలుపుకుని సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేద్దాము. అలాగే కొద్దిగా కారం కూడా వేసి కారం కూడా బాగా కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేద్దాము. వాటర్ అనేవి కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం ఫిష్ని మ్యాగ్నేట్ చేసుకున్నాము. మ్యాగ్నేట్ కోసం మనకి ఉప్పు, కారం, పసుపు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఒక అరగంట 1 అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ నార్మల్గా కూడా మీరు ఉంచుకున్నా సరిపోద్ది ఫ్రిడ్జ్ లేకపోతే. ఆ ముక్కలను కూడా అందులో వేద్దాము. ఆ పులుసు అంతా కూడా ఈ చేప ముక్కలకు పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి చింతపండు పులుపు అయితే వేద్దాము. చింతపండు పులుపు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేద్దాము. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనం మామిడికాయ ముక్కలు కూడా వేద్దాము. మామిడికాయ ముక్కలు కూడా ఉడకడానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గిస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మనం మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ దంచుకుని పొడిగా అయితే వేద్దాము. ఇందులోకి మసాలా పొడి కూడా వేసుకున్నాము. ఇప్పుడు మసాలా వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం కొత్తిమీర కూడా వేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కర్రీ చాలా బాగా కుదిరింది. సో ఎవరు మిస్ అవ్వకండి. ఫైనల్గా ఇందులో అయితే కొత్తిమీర కూడా వేద్దాము. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.